ఫోన్ ట్యాపింగ్పై 7.5 గంటలు ప్రశ్నల వర్షం. మనకు తెలుసు, నిన్న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి ఆయన చేరుకోవడం జరిగింది. అక్కడ పెద్ద ఎత్తున నినాదాలు అయితే చేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు. కానీ 100% చట్టం తన దానం చేసుకుపోతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని, తప్పు చేసిన వాళ్ళు నిర్ధారించేందుకు మరి ఈ సిట్ అయితే ప్రశ్నల వర్షం అయితే కురిపించింది. హరీష్ రావుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్పై 7.5 గంటల పాటు ప్రశ్నించింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా హైడ్రామా నెలకొన్న పరిస్థితి. మరి సిట్ నన్ను అడగడం కాదు, సిట్నే 100 ప్రశ్నలు అడిగానని హరీష్ రావు చెప్పారు. దమ్ముంటే వీడియో బయట పెట్టాలని ఛాలెంజ్ విసిరారు. రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా బీఆర్ఎస్ అగ్రనేత మాజీ మంత్రి హరీష్ రావు సిట్ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు దాదాపు 7.5 గంటల పాటు సాగిన విచారణలో అధికారులు హరీష్ రావుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇప్పటికే అరెస్ట్ అయిన మాజీ పోలీసు అధికారులు ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, ఇటీవల విచారణ ఎదుర్కొన్న ఎస్బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటుగా ఓ టీవీ ఛానల్ ఎండీ శ్రవణ్ రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా హరీష్ రావునైతే ప్రశ్నించడం అయితే జరిగింది.